హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసు నిర్వహించడం మంత్రిగా తన అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలలో ఒకటని కేటీఆర్ చెప్పారు. అంతర్జాతీయ రేసర్లు, ఈ మొబిలిటీ పరిశ్రమ నాయకులు మన నగరాన్ని ప్రశంసించడం గర్వకారణమన్నారు. పనికి మారిన కేసులు, చౌకబారు రాజకీయాలను ఎండగట్టారు. ఎల్లప్పుడూ తనకు హైదరాబాద్ బ్రాండ్ అత్యంత ముఖ్యమైందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఫార్ములా ఈ మన నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై ఉన్నతీకరించిందని తెలిపారు. అటువంటి కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి నగరం, రాష్ట్రం పట్ల నిజమైన ప్రేమ అవసరమన్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ అంశంలో లావాదేవీలన్నీ పారదర్శకంగా జరిగాయని కేటీఆర్ స్పష్టం చేశారు. బ్యాంక్ టు బ్యాంక్ లావాదేవీ ద్వారా ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్కు 46 కోట్లు చెల్లించామన్నారు. ₹1 కూడా దుర్వినియోగం కాలేదన్న కేటీఆర్ ప్రతి రూపాయికి లెక్క ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఆరోపించిన అవినీతి, దుర్వినియోగం, మనీ లాండరింగ్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చిన్నచూపు, అనాలోచిత నిర్ణయంతో రెండో ఏడాది ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశంతో ఈ కేసు పెట్టిందన్నారు కేటీఆర్. తన తప్పు లేకపోయినా రాజకీయ పగతో అక్రమ కేసు నమోదు చేసిందని ఫైర్ అయ్యారు. కోర్టులతో సహా అందరికీ కనిపించేలా త్వరలో నిజం వెల్లడి అవుతుందని తాను విశ్వసిస్తున్నానన్నారు కేటీఆర్. అప్పటి వరకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం మంత్రిగా తన అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాల్లో ఒకటని కేటీఆర్ చెప్పారు. అంతర్జాతీయ రేసర్లు, ఈ మొబిలిటీ పరిశ్రమ నాయకులు మన నగరాన్ని ప్రశంసించడం గర్వకారణమన్నారు. పనికి మారిన కేసులు, చౌకబారు రాజకీయాలను ఎండగట్టారు. ఎల్లప్పుడూ తనకు హైదరాబాద్ బ్రాండ్ అత్యంత ముఖ్యమైనదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఫార్ములా ఈ మన నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై ఉన్నతీకరించిందని తెలిపారు. అటువంటి కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి నగరం, రాష్ట్రం పట్ల నిజమైన ప్రేమ అవసరమన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. వాళ్ళ ఏదైతే ఫార్మా యూస్ సంబంధించి అక్రమ కేసు పెట్టిన ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికీ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ విచారణకు గతంలోనే అనేక మార్లు కూడా ఫార్మా ఈలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఒక రాష్ట్ర ఔన్నత్యాన్ని, రాష్ట్ర గుర్తింపును దేశవ్యాప్తం చేయడం కోసమే ఆనాడు ఫార్మా ఈని తీసుకొచ్చి దాదాపు 700 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇటీవల ఈడీ విచారణ నేపథ్యంలో మరోసారి ఎక్స్పీరియన్స్గా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈని తెలంగాణ తీసుకొచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న ఒక గొప్ప నిర్ణయంగా నిలుస్తానని చెప్పేసి కూడా మరొకసారి ఎక్స్పీరియన్స్ గా స్పందించారు. ఈ రేస్ సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసతుల్లో ముంచెత్తిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురద జల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలు తగ్గించలేవు, ఈ మస్క పంచలేవు అని చెప్పేసి కూడా వ్యక్తిగా స్పందించారు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాద్ పెంపొందించడమే లక్ష్యంగా ఎల్లవేళ ముఖ్యమైన అంశంగా ఈ రేస్ ఫార్ములాను భావిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిచింది ఆనాడు నేను తీసుకున్న గొప్ప అవకాశంగా భావిస్తానని చెప్పేసి కూడా చెప్పారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించినందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే ఎంతో అమితమైన ప్రేమ ఉండాలని, అలాంటి ప్రేమ ఉండడం వల్లే ఆనాడు ఈ రేస్ కి సంబంధించి ఒక
ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని అనేక రాష్ట్రాలతో అనేక దేశాలతో పోటీపడి ఈ ఫార్ములా ఈని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిన ఆ విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బును ఈ ఫార్ములా సమస్యకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగిందని అనేక సందర్భాల్లో చెప్పారని మరొకసారి కూడా గుర్తు చేస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా చెప్పారు. కేవలం బ్యాంకు లావాదేవీల స్పష్టమైన రికార్డుగా ఉంది కాబట్టి ఆర్బీఐ కావచ్చు ఇతర లెక్కలను చూసుకొని ప్రభుత్వం మెదులుకోవాలి, కానీ కావాలనే ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతి పైసాకు లెక్క ఉంది. అలాంటప్పుడు ఇందులో అవినీతి మనీ లాండరింగ్ ఎక్కడ ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన నిర్ణయంతో రేసు రద్దవడం వల్లనే రాష్ట్ర ఖజానాకి నష్టం వాటిందనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులను విచారణ పేరుతో ఈ అంశాన్ని లాగుతుందని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. ఖచ్చితంగా ఈ అంశంపై అన్ని నిజాలు తెలుస్తాయి, ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వంపై హెచ్చరికలు చేశారు. అప్పటిదాకా న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్నాయని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రతిష్టను రాష్ట్ర పరువును తగ్గించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సున్నితంగా హెచ్చరిక చేశారు. ప్రభుత్వం కుట్రపూరిత కేసులో ఖచ్చితంగా మేము విచారణ సహకరిస్తాం. ఇప్పటికే ఏసీబీ విచారణ కాదు కానీ వల్ల ఖచ్చితంగా ఈడీ విచారణ కూడా హాజరవుతాం. ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాం, ఇవాళ ఈడీ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పెంచడం కోసమే ఫార్ములా ఈని నగరానికి తీసుకొచ్చిన ఘనత నాటి మా బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నేను మంత్రిగా ఉన్న ఒక గొప్ప అవకాశంగా భావిస్తానని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఎస్పీ స్పందించారు. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ.